వాటికి నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కాబోతుంది. 2024-25 వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలుపనుంది. 5,000 కోట్ల రూపాయల అంచనాలతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం దాదాపు 100 కోట్ల రూపాయలు తగ్గినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా 2023-24 ఏడాదికి గాను 4,411 కోట్ల బడ్జెట్ను టీటీడీ కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ ఎంత ప్రవేశపెడతారు అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. దాంతో పాటు ఫిబ్రవరి 16న నిర్వహించనున్న రథసప్తమి ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ భేటీలోనే టీటీడీ విశ్రాంతి ఉద్యోగుల ఇళ్ల స్థలాల మంజూరుపై ఓ ప్రకటన చేసే ఛాన్స్ కూడా ఉంది. గత కొంతకాలంగా ఇళ్ల స్థలాల మంజూరు కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది. ఇక నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపి, మధు, ఇవాళ మరి కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం కాబోతుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు ఈవో ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా 2024-25కి సంబంధించి వార్షిక బడ్జెట్ అంటే గత ఏడాది దాదాపుగా 4,400 కోట్ల రూపాయలతో బడ్జెట్ ని రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఈసారి దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ ని రూపకల్పన చేసి మొత్తం కూడా టీటీడీ బోర్డులో చర్చించే అవకాశం అయితే ఉంది. సోమవారికి సంబంధించినటువంటి హుండీ ఆదాయం లెక్కింపు రోజు రోజుకి కూడా పెరుగుతున్న నేపథ్యంలో గతంలో 3 నుంచి 4 కోట్లు వస్తుంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు కూడా హుండీ కానుకలు ఒక స్వామివారి ప్రధాన ఆలయంలో ఉన్న హుండీ కానుకల ద్వారానే పెద్ద మొత్తంలో కానుకలు భక్తులు సమర్పిస్తున్న నేపథ్యంలో బడ్జెట్ కూడా అంచెలంచెలకు కూడా రోజు రోజుకు కూడా పెరుగుతుంది ప్రతి ఏడాది కూడా. అందువల్లనే ఇవాళ 5,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని రూపకల్పన చేసినటువంటి టీటీడీ ఉన్నతాధికారులు ప్రస్తుతానికి బోర్డు ముందు కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా భక్తులకు సంబంధించి సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, లేదంటే గదులు, కాటేజీల నిర్మాణాలు, లేదంటే నిత్యం భక్తులు తిరుమలకు వస్తున్న సందర్భంలో వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్న సౌకర్యాలు, ఇక టీటీడీ అనుబంధ ఆలయాలు తిరుపతి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆలయాల మెయింటెనెన్స్ సంబంధించి ఇదంతా కూడా అందులో పొందుపరిచి ఉంటారు. వీటన్నిటిపైన కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత వచ్చే నెల 16వ తారీఖున స్వామివారి సన్నిధిలో తిరుమల ఆలయంలో చుట్టుపక్కల అంటే సంబంధించి రథ సప్తమి వేడుకలు తిరువీధుల్లో భక్తులు ఒకరోజు బ్రహ్మోత్సవం పేరుతో టీటీడీ నిర్వహిస్తుంది. ఒకే రోజు రథ సప్తమి రోజు దాదాపు 7 వాహనాల మీద స్వామివారు ఊరేగుతారు. దానికి సంబంధించి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. బ్రహ్మోత్సవాలు అంటే మినీ బ్రహ్మోత్సవం పేరుతో టీటీడీ నిర్వహిస్తుంది. ఒకే రోజు 7 వాహనాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని వాహనాలు ఒక రోజే జరుగుతాయి. అందువల్ల పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ రోజు కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా అంటే చర్చ జరిగే అవకాశం అయితే. ఇంకా టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ తిరుపతిలో గత 2 సంవత్సరాల నుంచి కూడా టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని పార్టీలు కూడా వామపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. వాటిపైన కూడా కొన్ని చర్చలు చేసి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇవాళ మాత్రం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది బోర్డు. ఒకవైపు 2024-25 బడ్జెట్, మరోవైపు టీటీడీలో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు ఏ విధంగా కేటాయించాలి, దానికి సంబంధించి మరోవైపు టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు, ఇంకా సమస్యలు, ఇతర రకరకాల అన్ని అంశాల మీద కూడా ఇవాళ చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మధు, గోపినాథ్, అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి దగ్గర ఆదాయం ఏదైతే ఉందో తిరుపతికి ఒకవైపు చూసుకుంటే ప్రజాదరణ పెరుగుతూ ఉంది, అలాగే లక్షల్లో కూడాను జనాలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 100 కోట్ల వరకు బడ్జెట్ తగ్గిందని కూడా చెప్తున్నారు. అంటే వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. దీనికి కారణాలు ఏంగా చెప్తున్నారు అసలు టీటీడీ? అంటే బడ్జెట్ కి సంబంధించి రోజువారికి సంబంధించి శ్రీవారి ఆలయంలో అంటే సోమవారికి సంబంధించి హుండీ కానుకలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కేవలం మిగిలిన అనుబంధ ఆలయాల్లో, ఎందుకంటే భక్తుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. మిగిలిన అనుబంధ ఆలయాలు తిరుపతి కావచ్చు, లేదంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుబంధ ఆలయాలు అక్కడ ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, అక్కడ తిరుమలకు వచ్చిన భక్తులు నేరుగా ఆ అనుబంధ ఆలయాల్లో కూడా దర్శించుకుని అక్కడ కూడా హుండీ కానుకలు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి సేవా టికెట్లు, దర్శన టికెట్లు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి దాని ద్వారా
చేస్తే కనుక దాని ద్వారా టీటీడీ కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. మరోవైపు అనుబంధ ఆలయాల్లో కూడా భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ రోజు రోజుకు కూడా అక్కడ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు కావచ్చు, మిగిలిన అంశాల్లో మరి అన్ని చేస్తున్నప్పుడు స్వామివారి ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది, భక్తుల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వాటిపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి మాత్రం 5,000 కోట్ల రూపాయల వరకు దాదాపుగా బడ్జెట్ ని రూపకల్పన చేశారు. గత ఏడాదికి ఈ ఏడాదికి దాదాపుగా ఒక 600-700 కోట్ల రూపాయలు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అంటే స్వామివారి ఆలయంలో ప్రధానంగా ఎక్కడ కూడా ఆదాయం తగ్గుముఖం పట్టలేదు. కేవలం అనుబంధ ఆలయాల్లో మాత్రమే కాస్త ఆదాయం అనేది టీటీడీకి వచ్చే ఆదాయం కాస్త తగ్గుముఖం అంటే వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే దాని మీద మాత్రం ఒక చర్చ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు జరిగేది చాలా కీలకమైనటువంటి బడ్జెట్. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి. ఇక బడ్జెట్ కూడా సంబంధించి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, బోర్డు కూడా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఆ రకంగా టీటీడీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.